హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ ద త్రీ. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, శనగ రొట్టె నేను ఎట్లా వేసానని చూపిస్తానని. సో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి, స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో మొత్తాన్ని. రెసిపీ కోసం అయితే శనగపిండి తీసుకోండి. ఫస్ట్ క్వాంటిటీ అనేది మన చాయిస్, మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి కదా. నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండ్ ఉప్పు కూడా తీసుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేసుకొని మనకి దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోండి, ఉండలు ఏమీ లేకుండా. మనం ఇంక ఇట్లా కావాలంటే ఇట్లా ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు దోశ, లేకపోతే మన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇప్పుడు ఆనియను, పచ్చిమిర్చి, బీట్రూట్, నా దగ్గర బీట్రూట్ ఉంది, బీట్రూట్ యాడ్ చేసుకుంటున్నా. బీట్రూట్ ప్లేస్లో మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్గా మనకి ఇది శనగపిండి కాబట్టి మనం కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో అందుకని నేను వామ్ యాడ్ చేయలేదు. ఇట్లా మనం వేసేసుకోవడమే. ఇంకా మీకు మందంగా కావాలంటే మందంగా, పలసగా కావాలంటే పలసగా. ఇదేంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి. మందంగా వేస్తే ఇంకొంచెం టైం ఎక్కువ పట్టే పాసిబిలిటీ ఉంటుంది. త్వరగా కానీ అయిపోవాలి అనుకుంటే ఇట్లా పలచగా వేసుకోండి. కొంచెం సేపు మగ్గనిస్తే బాగుంటుంది. ఇది తింటే కూడా పొట్ట చాలా ఫిల్గా అనిపిస్తుంది. పిల్లలకు కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఈజీగా ఇది వేసి పెట్టేయచ్చు. పిల్లలే కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి కూడా ఉండవు, ఈజీగా తింటారు. వాళ్ళకి ప్రోటీన్ కూడా తిన్నట్లు ఉంటుంది. ఇదిగోండి మన టేస్టీ ప్రోటీన్ రిచ్ శనగ రొట్టె ఆర్ దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి నా రెసిపీస్ మీకు ఎట్లా అనిపించాయో. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.